హలో డిజైనర్స్, వెల్కమ్ టు డిజైనింగ్ ఛాలెంజ్. మనం ఈరోజు ఏంటంటే గ్రిడ్ సిస్టమ్ అనమాట. అంటే ఈ గ్రిడ్ సిస్టమ్ ఎందుకు వాడతాం? బేసిక్గా మనము రెస్పాన్సివ్ డిజైన్ చేయడానికి మనం గ్రిడ్ సిస్టమ్ని వాడతాము. మీకు నచ్చిన విధంగా వెబ్సైట్ చేయకుండా మనం ఏంటంటే గ్రిడ్ సిస్టమ్ ఫాలో అవడం ద్వారా 12 కాలం గ్రిడ్ సిస్టమ్ను వాడి మాన్యువల్గా ప్రాపర్గా కంటైనర్ ఇన్సైడ్ ఆఫ్ కంటైనర్ ఏం టెక్స్ట్ క్రియేట్ చేయాలి ఎలా అని చెప్పి మనం వాడతాం. ఒకసారి ఆ గ్రిడ్ సిస్టమ్ ఎలా క్రియేట్ చేయాలి, గటర్ స్పేస్ అంటే ఏంటి, లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్ అంటే ఏంటి, ఒకసారి మనం ఈ వీడియో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. లేట్ చేయకుండా గో టు గ్రిడ్ సిస్టమ్. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫ్రేమ్స్, డెస్క్టాప్ ఫ్రేమ్, జూమ్ ఇన్, డబుల్ క్లిక్, తర్వాత గ్రిడ్ 12 కాలం గ్రిడ్ సిస్టమ్ మనం ఆన్ చేసుకున్నాం. జస్ట్ రైట్ సైడ్కి వెళ్తే లేఅవుట్ గ్రిడ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ కాలమ్స్ తీసుకున్నప్పుడు కౌంట్లో వచ్చేసి మనకి ఇక్కడ 12, తర్వాత మార్జిన్ 150 తీసుకోండి. సో గటర్ స్పేస్ అనేది 24 తీసుకున్నాను నేను, 150. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ లెఫ్ట్ సైడ్ స్పేస్ మనము లెఫ్ట్ మార్జిన్ అంటాము, రైట్ సైడ్ ఉన్నటువంటి స్పేస్ మనము రైట్ మార్జిన్ అంటాము. ఈ 12 కాలం గ్రిడ్ సిస్టమ్ బేస్ చేసుకొని మనము ఒక వెబ్సైట్ని డిజైన్ చేసినప్పుడు కంటైనర్స్ అనమాట. ఈ కంటైనర్ లోపల ఇన్సైడ్ ఆఫ్ కంటైనర్స్ వీ హ్యావ్ టు క్రియేట్ కాలమ్స్. అంటే 12 కాలం గ్రిడ్ సిస్టంలో 6x6 కాలమ్స్ తీసుకోవచ్చు, తర్వాత 3-3-3-3 అలా తీసుకోవచ్చు, లేదంటే 4-4-4 అలా తీసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించింది రఫ్గా ఒకసారి వేస్తే చూడండి. ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, దీంట్లో కాలమ్స్ డివైడ్ చేయాలనుకుంటే కనుక జస్ట్ డ్రాగ్ చేయండి. 4 కాలమ్స్ 1 సెక్షన్, కంట్రోల్ D ఫర్ డూప్లికేట్, నెక్స్ట్ 1 సెక్షన్, నెక్స్ట్ 1 సెక్షన్, 1 2 3. ఓకే, సో 4 కాలమ్స్ ఇది. ఇప్పుడు ఇది ఒక సెక్షన్ అనుకున్నప్పుడు నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ D ఫర్ డూప్లికేట్, డ్రాగ్ ఇట్. ఓకేనా, 5 6 ఇలా 6 కాలమ్స్, తర్వాత మళ్ళీ 6 కాలమ్స్ సపరేట్. ఇలా మనం ఏంటంటే డిజైన్ చేసేప్పుడు ఈ గ్రిడ్ సిస్టమ్ యొక్క ప్యాటర్న్ మీకు అర్థమైనప్పుడు వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ మొత్తం కూడా ఎలా ప్లాన్ చేయాలి, ప్రాపర్గా ఒక కంటెంట్ను ఎన్ని కాలమ్స్లో నేను అరేంజ్ చేయొచ్చు, ఒక బటన్ని పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ అరేంజ్ చేయొచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు. దీంట్లో ఫుల్ లెంత్ వీడియో కూడా నేను 100% ఫుల్ లెంత్ వీడియో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ ఫుల్ లెంత్ వీడియో చూసినట్టయితే మీకు లేట్ చేయకుండా గ్రిడ్ సిస్టమ్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రిడ్ సిస్టమ్ ఫాలో అవుతూ ఒక వెబ్సైట్ను స్ట్రక్చర్ వైజ్గా ఎలా చేయాలని చెప్పి మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం లేట్ చేయకుండా.